ఎవరైనా మాట్లాడితే నువ్వు మాట్లాడక రా, వేస్ట్ రా, నువ్వు మాట్లాడితే ఇంకా గొడవలు అవుతున్నారని అంటారు కొంతమంది మాట్లాడితే. బట్ దేవుడు మాట్లాడుతున్నా, నువ్వు వెళ్తే నీ మాటను చూసి, నీ నడిపింపును చూసి, నువ్వు నిలబడే విధానమును చూసి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు. అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ సక్సెస్? ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. చక్కగా ప్రవర్తించదవు దానికన్నా గుడ్ సక్సెస్ ఇస్ అ స్ట్రాంగర్ వర్డ్. యూ విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ వన్ యూ రీడ్ ద వర్డ్. పక్కన వారితో చెప్పండి, యూ విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అని. యూ విల్ బి ప్రాస్పరస్ అని చెప్పండి. ఎస్, there is no other way. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని అడగండి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? దే విల్ సే, నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించింది వాక్యము, ఏ మాట్లాడాలో నాకు నేర్పించింది వాక్యము, ఎవరితో ఎలా నిలబడాలో నాకు నేర్పించింది వాక్యము, ఎలా లోతైన నీ మర్మములు తెలుసుకోవాలో నాకు నేర్పించింది వాక్యము. ఈ వాక్యమును నువ్వు పాటిస్తే నువ్వు మాత్రమే దీవించబడవు, పక్కనున్న వారిని కూడా నువ్వు దీవెనలో నడిపిస్తావు. నీ వలన వారు సరైన మార్గంలో నడిచి యేసు రక్తము ద్వారా కడగబడతారు. సో రీడ్ ద వర్డ్, అండ్ ఎజ్రా హస్ డన్ ద సేమ్ థింగ్. ఈ దేవా, నేను ఖచ్చితంగా నీ బిడ్డలకు నీ మార్గం గురించి నేను చెప్పి తీరాలి. 3 విషయాలు మీరు చేయండి ఈరోజు. సీక్ ద వర్డ్, లివ్ ద వర్డ్ అండ్ టీచ్ ద వర్డ్. రైట్ ఇట్ డౌన్. సీక్ ద వర్డ్. సీక్ అంటే వెతకండి. దేవా, నీ వాక్యం ప్రతిరోజు వెతకాలి. సీక్ ద వర్డ్. లివ్ ద వర్డ్. నెంబర్ 2, లివ్ ద వర్డ్. వాక్యానుసారంగా జీవించండి. వాక్యం ఒకటి, మాట్లాడే మాటలు ఒకటి కాదు. లివ్ ద వర్డ్. వాక్యము సారుగా నడవండి. నెంబర్ 3, టీచ్ ద వర్డ్. ఎక్కడ టైం దొరికితే, ఎక్కడ ఎవరికి వీలు దొరికితే వాక్యంతో మాట్లాడండి. ఎవరైనా ఆదరణ పరిస్తే వాక్యంతో ఆధారపరచండి. ఈరోజు ఎవరైనా బాధతో నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు నేను తలగా చేశాడు, తోకగా చేయలేదని దేవుడు వాక్యంలో రాస్తుంది. నువ్వు దీవించబడతావు, సక్సెస్ఫుల్గా ఉంటావు. నమ్మకంగా పనిచేయి. నమ్మకంగా పనిచేసిన వాడిని దేవుడి చేతి విడవడు. నువ్వు నమ్మకంగా పనిచేయాలని నీతోడు ఉంటాడు అని వాక్యానుసారంగా వారిని బలపరిచే బిడ్డలుగా మీరు ఉంటారు. హల్లెలూయా. Lord is not looking for a loud voice people. Lord is looking for prepared heart people. Hallelujah. Number 2, when the word returns, conviction returns. When the word returns, conviction returns. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనము. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికిని చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రజ్ఞ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షెమ, అనాయ, ఊరియా. ఇది ఓకే. నౌ గో బ్యాక్ టు 6 and 8. ఓకే, యా. హెజ్రా 8వ అధ్యాయము 6-7 వచనాలు. నెహెమీయా 8:6. హెజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. The Lord is saying to you something. ఎలా నువ్వు ప్రీచ్ చేయాలంటే, ప్రీచ్ చేసినప్పుడు ఎజ్రా ఏ విధంగా అయితే ప్రీచ్ చేసినప్పుడు వారు విని ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ మేము చెప్తా ఉంటాం కదా, మేము చెప్పమని హల్లెలూయా చెప్పండి, ఎంకరేజ్, కమ్ ఆన్. ఊరికే మౌనంగా ఇలా ఏడుస్తూ వినటము కాదు. ఎప్పుడైతే ఆమేన్ ఆమేన్ ఎస్ హల్లెలూయా హల్లెలూయా అని వారు ప్రోత్సహింపబడి వారు ముఖమును నేలపైన ఉంచి యెహోవాను నమస్కరించారంట ఆయన గొప్పతనాన్ని బట్టి. కొన్నిసార్లు సంఘంలో బోధించినప్పుడు అసలు ఏం చెప్పాడు ఈయనకన్నా అర్థమైందా? అసలు ఏం చెప్పింది ఈమెకన్నా అర్థమైందా? వాక్యము ఏం చెప్తుంది అసలు? అలాంటి స్థితిలో మనము బోధిస్తున్నాం. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రీచ్. సమ్టైమ్స్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ టు ప్రీచ్, బట్ ఐ విల్ సే లెట్ యువర్ లైఫ్ బికమ్ ద టెస్టిమనీ ఆఫ్ వాట్ యు ప్రీచ్. నీ జీవిత విధానమును బట్టి, ఏమి మాట్లాడాలన్న దాన్ని బట్టి ద లార్డ్ విల్ స్టాండ్ యు ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం వెన్ యువర్ లైఫ్ ఇస్ ప్రిపేర్డ్. నీ జీవిత విధానము ప్రిపేర్ అయినప్పుడు, నువ్వు వాక్యముతో అనుదినము నడిచినప్పుడు, స్టేజ్ పైనకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడే ఏ వాక్యముతో ఏ బిడ్డలతో ఎలా మాట్లాడాలనేది మాట్లాడుకుంటాడు. టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్ టు యు, వాట్ ఎవర్ యు విల్ ప్రీచ్. నువ్వు ఏది చదువుకున్నా సరే అది చదివి పక్కన వారికి చెప్పినప్పుడు, అవునా యేసు ఎలా అన్నాడా, ఎంత గొప్ప దేవుడు కదా, ఇంకొకసారి చెప్పవా ఏమన్నాడు దేవుడు, ఇంకొకసారి చెప్పవా ఏం మాట్లాడాడు దేవుడు, ఆ మెసేజ్ నాకు మళ్ళీ పంపించవా, మళ్ళీ వినాలని ఉంది, అయ్యో డిలీట్ అయిపోయింది మళ్ళీ పంపించవా అని చెప్పే అంత లోతైన అనుభూతితో నువ్వు పక్కన వారికి చెప్పేలాగా ఉండాలంట. When Ezra preached, ముఖము కింద దించుకొని ఏం చేశారంటమ్మా?
యెహోవాకు నమస్కరించిరి. యెహోవాకు నమస్కరించిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. In English it says, they gave the sense and helped them to understand the reading. వాక్యము చదివినప్పుడు, ఇక్కడ వాక్యము బోధింపబడినప్పుడు, ఈ సంఘమును వదిలి వెళ్ళేటప్పుడు, నేను పాపిని, నేను తప్పు చేశాను, ఈసారి సంఘానికి వచ్చినప్పుడు మారు మనసుతో నేను రావాలి అనే మారు మనసు హృదయము కలిగి నువ్వు సంఘం నుంచి వెళ్ళేలాగా ఉండాలంట. బికాస్ వెన్ ఎజ్రా ప్రీచ్డ్, మనుషులు రోధించే వాళ్ళంట, కళ్ళలో నీళ్ళు వచ్చేవంట. అవును, నేను తప్పు చేశాను, కరెక్టే కదా దేవా, నీ మాటకు నేను లోబడలేదు, నేను దూరం వెళ్ళిపోయానయా. ఎప్పుడైతే మనం ఆశీర్వాదపు మెసేజెస్ బోధిస్తామో, ప్రాస్పెరిటీ మెసేజెస్ బోధిస్తామో, డబ్బులు వస్తాయేమో సంఘానికి, జనాలు ఆశీర్వదింపబడతారేమో, జనాల పైన అభిషేకం కుమ్మరింపబడుతుందేమో, బట్ యువర్ హార్ట్ విల్ స్టిల్ రిమైన్ ఇన్ డీప్ సిన్. లోతైన పాపములోనే ఉంటావు. ఎప్పుడు మనము దీవించబడి పరలోకానికి వెళ్తామంటే వెన్ యువర్ హార్ట్ ఇస్ టర్న్ టు రిపెంటెంట్ హార్ట్. నిన్ను గుర్తుంచుకోండి, స్వస్థత పరలోకానికి తీసుకెళ్ళదు, నిన్ను అభిషేకం పరలోకానికి తీసుకెళ్ళదు, నీ పైన ఉన్న తలాంతులు పరలోకానికి తీసుకెళ్ళదు, బట్ యువర్ రిపెంటెంట్ హార్ట్ విల్ టేక్ యూ టు హెవెన్.